హాయ్, వెల్కమ్ టు హెచ్ఎం వాటర్ కాంపోనెంట్స్. నేనండి శివప్రసాద్ మాట్లాడుతున్నాను. ఐఎమ్ సిఇఓ అండ్ ఫౌండర్ ఆఫ్ హెచ్ఎం వాటర్ కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ యాంటీ స్కేలెంట్స్ ఫర్ లాస్ట్ 22 years. అండ్ మనం ఆర్ఓ ఇండస్ట్రీకి వచ్చేసి దాదాపు ఒక 25 సంవత్సరాల నుండి మనం సర్వీస్ అందిస్తున్నాం. మేము 2005లో వి స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ యాంటీ స్కేలెంట్స్ విత్ బ్రాండ్ నేమ్ ఆఫ్ హెచ్ఎం 5030 యాక్టివ్. మీ అందరికీ ఆ విషయం తెలుసు. చాలా మంది మనకు కస్టమర్స్ ఉన్నారు. దాదాపు ఇప్పటి వరకు మనం ఒక 5,000 మంది వరకు మనం సప్లై చేస్తున్నాం. 5,000 ప్లస్ ఉన్నారు కస్టమర్స్, అందరూ యూస్ చేస్తున్నారు 5030. సో ఈ మధ్య మనం వీడియోస్ చేయడం 5030 మీద చాలా మంది మనకు రివ్యూస్ ఇవ్వడం, ప్రతి కస్టమర్ వచ్చి దాని గురించి వాళ్ళు ఏ విధంగా బెనిఫిట్ అయ్యారు, ఏ విధంగా వాళ్ళకు ఆదాయం పెరిగింది, ఈ విధంగా అన్ని చాలా మంది చెప్తూనే ఉన్నారు. చెప్పడం వల్ల ఏమంటే ఒకసారిగా 5030 లైమ్ లైట్ లోకి వచ్చేసింది. సో ఈ ఫినామినన్ లో ఏం చేస్తున్నారు అంటే, తెలుసు కదా మన కాంపిటేటర్స్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో పోసేయడం 5030 అని అతికిచ్చేసి పంపిస్తున్నారు మార్కెట్. మా నోటీస్కి వచ్చింది నిన్న మొన్న. ఒక మ్యానుఫ్యాక్చరర్స్ తో కూడా నేను మాట్లాడాను. ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ అట్ అహ్మదాబాద్. అరే క్యా హై భాయ్, 5030 దాలే తో క్యా హై, ఐసా బోల్ రా. సో ఈ విధంగా చేయడం అనేది అనెథికల్. మ్యానుఫ్యాక్చరర్ కు ఒక ఎథికల్ ఉండాలండి. ఒక పేరు వేరే పేరును వాడుకోవడం ఏంది? ఆ మాత్రం మీకు క్రియేటివిటీ లేదా? నేను సేమ్ అడిగాను, యూ డోంట్ హ్యావ్ ద క్రియేటివిటీ టు కీప్ సమ్ అదర్ నేమ్? నో. అంటే ఒక పేరు వస్తానే ఆ పేరును తగిలిచ్చేసేయడం. ఆ పేరు తగిలిచ్చేస్తే ఏమవుతుంది, కస్టమర్స్ నష్టపోతారు. అందరు పాపం తెలియక చాలా మంది 5030 అంటే హెచ్ఎం వాళ్ళదేనేమో అనుకుని వాడతారు. ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఒకరిద్దరు మ్యానుఫ్యాక్చరింగ్ పేరు చేస్తున్నారు, ఏదో రీఫిల్లింగ్ చేసేసి 5030 అనే వేసేస్తున్నారు. ఏంటి మాస్టర్ ఇది? మార్చండి. ఎందుకు? ఏం పేర్లు దొరకవా? నంబర్లు దొరకవా మీకు? ఆల్ఫాబెట్స్ ఏం న్యూమరల్స్ ఏం లేదా? పెట్టండి వేరేది. అది సక్సెస్ అయిందంటే దాని పేరు తగిలిచ్చేసాడు. ఇదేమైనా న్యాయమా? ఇది అన్యాయం. ఇది 100% అన్యాయం అండ్ అనెథికల్. మెదడుకు పెట్టండి, బుర్రకు పదును పెట్టండి. బిజినెస్ లో ఉన్నారు కదా మీరందరూ, సోకాల్డ్ మ్యానుఫ్యాక్చర్స్ అంతా. పెట్టండి పేరు వేరేది, పెట్టండి, అమ్మండి, బ్రాండింగ్ చేసుకోండి. అంటే ఒకటి తగిలిచ్చిన పేరు ఒకటి సక్సెస్ అయితేనే, ఒక కంపెనీ పేరు వస్తేనే అది పేరు తగిలిచ్చేసుకోవడమే. ఏంటిది? నేను అడగడం న్యాయం ఉందని నేను అనుకుంటున్నా. ఈ విధంగా ఈ వీడియో చేయడంలో కూడా నేను కరెక్ట్ గా అడుగుతున్నాను, వీడియో చేసి అనేది కూడా నేను అనుకుంటున్నా. ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఇది అవేర్నెస్ కోసం నేను ప్రోగ్రామ్ చేస్తున్నామండి. ఈ అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో నేను మా కస్టమర్స్ అందరికీ చెప్పడం ఏంటంటే, సార్ హెచ్ఎం 5030 యాక్టివ్ చూసి కొనండి. స్టార్ట్ అయిపోయింది, డూప్లికేట్ అనేది స్టార్ట్ అయిపోయింది. సేమ్ నంబర్ తగిలిచ్చేసి అమ్ముతుంటారు. ఇక మేము 2005లో 5020 కూడా మేమే తయారు చేసాం. దాన్ని కూడా వేసేసారు అందరూ. అది ఇప్పటి వరకు ఢిల్లీలో కూడా అదే నంబరే నడుస్తుంది. ఒక విధంగా హ్యాపీ ఉంటుంది, ఒక విధంగా అరే ఏంటి ఇది ఇట్లా చేస్తున్నారని. యాక్చువల్గా మీకు చెప్పాల్సిన టెక్నికల్ పాయింట్ ఏంటంటే, 5030 అంటే మేము స్టార్ట్ చేసినప్పుడు 2005లో స్టార్ట్ చేసినప్పుడు 50 అనేది దట్ ఈజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ ద సాలిడ్స్ ఇన్ కెమికల్. ఒక పర్టికులర్ 100 ml తీసుకుంటే అందులో 50% సాలిడ్స్ ఉంటాయి. 30 అంటే సిలికాని బ్రేక్ చేసే, అంటే 30 ppm సిలికా వరకు బ్రేక్ చేస్తుంది ఇది అని మేము ఒక ఫార్ములేషన్ చేసి పెట్టాం. ఎప్పుడు? 2005లో. సో ఆ పేరు అప్పుడు అట్లాగే 5030 అని పెట్టేసాం. తర్వాత యాక్టివ్ యాడ్ చేసాం, అంటే మెంబ్రెన్స్ యాక్టివ్ అవుతాయి కాబట్టి 5030 యాక్టివ్ మీదే ఉంది. సో రాను ఏమైంది, మేము ప్రోడక్ట్ ను డెవలప్ చేస్తూ వస్తూనే ఉన్నాం. చాలా క్వాలిటీలో చాలా ఇంప్రూవ్మెంట్ ఇచ్చాం. ఆ ఇంప్రూవ్మెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు సాలిడ్స్ రేట్ ఎంత ఉంది? 62% వరకు పెంచాం మేము. అందుకే చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది మా కెమికల్. 62% ఎవరి దగ్గర లేదండి. ఇంత పర్సెంటేజ్ ఆఫ్ సాలిడ్స్ కెమికల్స్ లో, ఎవరి కెమికల్స్ లో లేదు. 62%. అండ్ సిలికా వచ్చేసి ప్రజెంట్ మేము సప్లై చేస్తున్న కస్టమర్స్ లో 80 ppm వరకు ఉంది. 80 ppm కూడా బ్రేక్ చేసి మెంబ్రెయిన్ సేవ్ చేస్తుంది కెమికల్. సో అంత ఎఫిషియన్సీగా ఉంది. దిస్ ఈజ్ బై వర్చ్యూ ఆఫ్ గ్రేడింగ్ ఆఫ్ ద పాలిమర్స్, సెలెక్టింగ్ ఆఫ్ ద పాలిమర్స్, వీటి మీద ఆధారపడి ఉంటుంది. బై వర్చ్యూ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ అండ్ మా నాలెడ్జ్ మీద బేస్ చేసుకొని చేస్తున్నాం. సో ఇదే అండి 5030 యొక్క నేమ్ కు వెనుక ఉన్న స్టోరీ. సో ఇప్పుడు ఆ 5030 ప్రతి ఒక్కరు తగిలించడం స్టార్ట్ చేశారు. కస్టమర్స్ అందరికీ నేను అప్పీల్ చేసుకునేది ఏంటంటే, సో ఏ ప్రోడక్ట్ అయితే సక్సెస్ఫుల్ గా వస్తుంటుందో ఆ ప్రోడక్ట్ వెనుక ఈ తోకలు వస్తూనే ఉంటాయి, డూప్లికేట్ తోకలు అనేది. ఆ తోకలు ఇప్పుడు చాలా 2, 3, 4, 5 తోకలు చూసాం ఈ రోజు నిన్న. కస్టమర్స్ అవేర్ గా ఉండండి అని చెప్తున్నాను. చూసి కొనండి. హెచ్ఎం 5030 యాక్టివ్ చూసి కొనండి, లేదా డైరెక్ట్ మా కంపెనీకి ఫోన్ చేసి కంపెనీ నుంచే కొనండి. లేదా కొనేటప్పుడు మమ్మల్ని అడగండి, వి విల్ మీకు చెప్తాం అనమాట. ఎక్కడ ఏ డీలర్ దగ్గర కరెక్ట్ గా దొరుకుతుందో ఆ డీలర్ మేము అడ్రస్ చెప్తాం, అక్కడ డీలర్ దగ్గరైనా కొనండి. సో తొందరపడి 5030 అంటే హెచ్ఎం 5030 అని
భ్రమ పడకండి. సో 5030 లందు వేరేటి కూడా ఉన్నాయి. చెప్పొచ్చేది ఏంటంటే 5030 అనే ఉంటది, డబ్బా ఉంటది. ఆ రెండే చూడడానికి ఉంటాయి, కానీ లోపల సరుకు వేరే ఉండొచ్చు. కాబట్టి మనం అంటే కస్టమర్స్ కి నేను అప్పీల్ చేసేది ఏంటంటే చూసి కొనండి, లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మా కాల్ సెంటర్స్ ఉన్నాయి, దాదాపు 7-8 నంబర్స్ ఉన్నాయి. కాల్ చేయండి, తీసుకోవచ్చు. మన అనంతపూర్, తర్వాత బెంగళూరు, అనంతపూర్, కడప, కర్నూలు, ఇదంతా కూడా మన అనంతపూర్ బ్రాంచ్ నుంచి కూడా మేము సప్లై చేస్తున్నాం. అక్కడ కూడా మీరు ఫోన్ చేసి తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీరు ఇస్తున్న సపోర్ట్ కు చాలా విలువైందండి. మీ సపోర్ట్ చాలా వాల్యుబుల్. మేము ఇంతమందికి సర్వ్ చేయగలుగుతున్నాం బికాస్ ఆఫ్ మన ఆర్ఓ ప్లాంట్ ఓనర్ సపోర్ట్ వల్లనే మేము చేస్తున్నాం. సో అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూసి కొనండి. HM5030 యాక్టివ్ అని ఉంటుంది. మీకు ఏమాత్రం ఉన్నా కూడా జస్ట్ ఫోన్స్ ఉంటాయి, ఫోన్ చేసి కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.